Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part G డిజిటల్ క్లాస్. పన్ను విధింపు 1 యూనిట్ 7 జీతం నుండి ఆదాయం, పార్ట్ జి డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, పార్ట్లీ ట్యాక్సేబుల్ అలవెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్, అండ్ థర్డ్ సబ్హెడింగ్ ఈజ్ పర్క్విజిట్స్. అభ్యసనం చేయవలసిన విషయాలు: పాక్షికంగా పన్ను విధించబడే భత్యములు, పిల్లలకు విద్యా భత్యము, వసతి గృహ భత్యము, ప్రయాణ భత్యము, యూనిఫామ్ భత్యము. 3వ ఉపశీర్షిక అయినటువంటి పరిలబ్ధులు, పర్క్విజిట్స్. 2వ ఉప శీర్షిక భత్యములలో పాక్షికంగా పన్ను విధించబడేటువంటి భత్యములు. ఈ క్రింది భత్యములకు పాక్షికంగా పన్ను మినహాయింపు కలదు, అనగా మినహాయింపు కాని మొత్తంపై పన్ను విధించబడే ఆదాయం అగును. వాస్తవంగా స్వీకరించిన భత్యం నుండి మినహాయించబడిన మొత్తాన్ని తీసివేయగా వచ్చేటువంటి మొత్తాన్నే మనము పన్ను విధించబడే భత్యంగా పేర్కొనడం జరుగుతుంది. కావున వాస్తవంగా స్వీకరించిన భత్యం మైనస్ మినహాయించబడిన మొత్తం ఈజ్ ఈక్వల్ టు పన్ను విధించబడే మొత్తం అగును. అదేవిధంగా గత పార్ట్ డి అండ్ ఈ క్లాస్ నందు, డిజిటల్ క్లాస్ నందు వినోద భత్యం గురించి నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా ఇంటి అద్దె భత్యంను గత పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్ నందు నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా పాక్షికంగా పన్ను విధించబడే భత్యములలో పిల్లలకు విద్యా భత్యం, అదేవిధంగా 4వది వసతి గృహ భత్యం. పిల్లలకు విద్యా భత్యం విషయానికి వచ్చినట్టయితే పిల్లల విద్య కోసం గాను ఉద్యోగస్తుని పిల్లలకు యజమాని కనుక విద్యాభత్యం చెల్లించినట్లయితే చెల్లించినటువంటి విద్యాభత్యంనకు అనుసరించవలసిన నియమం: దిగువనిచ్చిన 2 మొత్తములలో కనిష్ట విలువకు మినహాయింపుగా ఇవ్వబడును. షరతు ఏ ప్రకారం వాస్తవంగా స్వీకరించిన భత్యం, షరతు బి ప్రకారం ప్రతి పిల్లవానికి నెలకు ₹100 చొప్పున 2 పిల్లలకు మాత్రమే మినహాయింపు ఇవ్వబడును. ఇక షరతు ఏ విషయానికి వచ్చినట్టయితే వాస్తవంగా స్వీకరించినటువంటి భత్యం లేదా ప్రతి పిల్లవానికి నెలకు ₹100 చొప్పున, అంటే ఒక పిల్లగానికి 200 చొప్పున, అదేవిధంగా 2 పిల్లలకు అంటే 1200 ప్లస్ 1200 2400 అదేవిధంగా ₹2400 లేదా వాస్తవంగా స్వీకరించిన మొత్తం కనుక 2 మొత్తాల్లో ఏ మొత్తం అయితే తక్కువగా ఉంటుందో ఆ మొత్తానికి మాత్రమే మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లల విద్యా భత్యం కోసం గాను ఉద్యోగికి 2 కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నప్పటికీ 2 పిల్లల కంటే ఎక్కువ మొత్తం స్వీకరించిన ఎడల ఆ స్వీకరించినటువంటి మొత్తంపై పన్ను విధించబడును. అదేవిధంగా 4వ అంశం వసతి గృహ భత్యం. దిగువనిచ్చిన 2 మొత్తములలో కనిష్ట విలువకు మినహాయింపుగా ఇవ్వబడును. ఏ షరతు ఏ ప్రకారం వాస్తవంగా స్వీకరించిన భత్యం, అదేవిధంగా షరతు బి ప్రకారం ప్రతి పిల్లవానికి నెలకు ₹300 చొప్పున 2 పిల్లలకు మాత్రమే మినహాయింపుగా ఇవ్వబడును. అంటే ఉద్యోగస్తునికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ ఉద్యోగస్తుని నుండి
స్వీకరించినటువంటి వసతి గృహ భత్యం ఉద్యోగస్తుని యొక్క ఇద్దరు పిల్లలకు రూపాయలు నెలకు 300 చొప్పున, అంటే 12 నెలల కాలానికి 3600 రూపాయలు ఒక్క పిల్లగాని చొప్పున, అదేవిధంగా ఇద్దరు పిల్లల కంటే 7200 రూపాయల వరకు మనము లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా షరతు ఏలో వాస్తవంగా స్వీకరించిన మొత్తం తక్కువగా ఉండినదా లేదా షరతు బి ప్రకారం తక్కువగా ఉన్న మొత్తం ఏదైతే ఉందో ఆ రెండు మొత్తంలలో షరతు ఏ మరియు షరతు బి ప్రకారం తక్కువగా ఉన్నటువంటి మొత్తం నాకు మాత్రమే మనం తగ్గింపుగా ఇచ్చేందుకు అవకాశం కలదు. సెకండ్ వన్, అలవెన్సెస్. అండర్ అలవెన్సెస్, థర్డ్ టైప్ ఆఫ్ partly taxable allowances. The following allowances are partly exempted from tax. That is, unexempted amount of allowance is taxable. Here, calculation of taxable allowance is equal to actual allowance received by the employee from his employer less calculated exempted allowance is equal to taxable allowance. Here, this is the formula for calculation of taxable allowance. Actual allowance received minus exempted allowance is equal to taxable allowance. Entertainment allowance, first allowance is entertainment allowance. అదే విధంగా పార్ట్ ఈ డిజిటల్ క్లాస్ నందు ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గురించి నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఈజ్ హౌస్ రెంట్ అలవెన్స్, పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్ నందు మనము నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా మూడవ అంశమైనటువంటి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, పిల్లలకు విద్యా భత్యం. ఎగ్జింప్షన్ ఈజ్ గివెన్ ఫర్ 2 children ఓన్లీ, విచ్ ఈజ్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 amounts. According to the condition A, according to the condition B, whichever is less, it is allowed as exemption. Condition A, actual allowance received from the employer by the employee. Condition B, rupees 100 per month or rupees 1200 per annum for child for 2 children is equal to 2400 rupees. Whichever is less will be allowed as deduction. As per condition A, actual allowance received, or condition B, rupees 2400, whichever is less will be taken as exemption amount. Fourth point is children hostel allowance. It is given by the employer for employees' children. Exemption is given for 2 children only, which is least of the following 2 amounts. Condition A, actual allowance received. Condition B, rupees 300 per month or 3600 per annum per child for 2 children. Here for annum, condition B, 3600 multiply with 2 is equal to 7200. Condition A, actual amount received. Condition B, rupees 7200. Whichever is less will be taken as exemption. అదేవిధంగా 5వ భత్యం ప్రయాణ భత్యం. ఉద్యోగస్తుడు యజమాని నుండి ప్రయాణ భత్యాన్ని కనుక స్వీకరించినట్టయితే ఈ క్రింది షరతుల ప్రకారం మాత్రమే మనం తగ్గింపునకు అనుమతించడానికి అవకాశం కలదు. దిగువనిచ్చిన 2 మొత్తంలలో కనిష్ట విలువకు మినహాయింపుగా ఇవ్వబడును. అంటే కండిషన్ ఏ ప్రకారం, అదేవిధంగా కండిషన్ బి ప్రకారం ఆ 2 మొత్తంలో కనిష్ట విలువ అంటే తక్కువగా ఉన్నటువంటి విలువకు తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. ఒకటి, వాస్తవంగా స్వీకరించిన ప్రయాణ భత్యం, అనగా యజమాని వద్ద నుండి ఉద్యోగస్తుడు ప్రయాణ భత్యం రూపంలో
వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తం. షరతు బి ప్రకారం ప్రతి నెలకు రూపాయలు 800 చొప్పున అంటే లేదా రూపాయలు 9600 సంవత్సరానికి స్వీకరించినట్లయితే వాస్తవంగా స్వీకరించిన భత్యం తక్కువగా ఉన్న ఎడల ఆ మొత్తంలోకే మనము తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం కలదు. అదేవిధంగా వాస్తవంగా స్వీకరించిన భత్యం కంటే షరతు బి ప్రకారం ప్రతి నెలకు 800 రూపాయల చొప్పున లేదా 9600 తక్కువగా ఉన్న ఎడల ఆ తక్కువగా ఉన్న మొత్తంలో మాత్రమే మనం తగ్గింపుగా ఇవ్వడం జరుగుతుంది. కావున షరతు ఏ షరతు బి రెండు షరతులలో లెక్కించబడినటువంటి మొత్తం ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ తక్కువగా ఉన్నటువంటి మొత్తానికి మనము మినహాయింపుగా ఇచ్చే అవకాశం కలదు. ఇక గమనిక విషయానికి వచ్చినట్టయితే అస్ఎస్సి కనుక అంధుడైన లేదా అంగవైకల్యం గల వ్యక్తి అయినా ఈ మినహాయింపు పరిమితి ప్రతి నెలకు 1600 ఇవ్వబడు లేదా 19200 సంవత్సరానికి ఇవ్వబడు. అంటే ఉద్యోగస్తుడు కనుక అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి అయినా లేదా అంధుడైనా కళ్ళు లేని వారైనా వారికి అట్టి అస్ఎస్సీలకు నెలకు 1600 రూపాయల చొప్పున ప్రయాణ భత్యాన్ని లేదా 19200 సంవత్సరానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 6వ పాయింట్ యూనిఫారం భత్యం. వాస్తవంగా చెల్లించిన ఖర్చులు మినహాయింపుగా ఇవ్వబడును. అనగా ఉద్యోగి యజమాని నుండి యూనిఫామ్ భత్యం రూపంలో స్వీకరించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ స్వీకరించినటువంటి మొత్తాన్ని యూనిఫామ్ భత్యం వాస్తవంగా ఖర్చు చేసినటువంటి మొత్తంలో మినహాయింపు ఇవ్వబడును. అనగా ఖర్చు చేయనటువంటి మొత్తం ఏదైనా ఉన్న ఎడల మనం పన్ను విధించదగు ఆదాయం అగును. హియర్ 5th పాయింట్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. Transport allowance is given by the employer for going to the place of work and back home. The exemption is list of the following two amounts. According to the condition A, actual amount received. According to the condition B, rupees 8,000 per month or 9,600 per annum. Whichever is less, it will be taken as exemption. It will be allowed as exemption. Least amount of condition A, condition B is exempted and other amount is taxable. Note, if the assessee is blind or orthopedically handicapped, then the exemption is limited to rupees 1,600 per month or 19,200 per annum. Then come to the 6th point, uniform allowance. If the amount is spent for purchasing or manufacturing or maintaining for official duties, then exemption is given. The exemption is given to the extent of actual amount spent, that is unspent amount is taxable. Here uniform allowance, actual amount spent is tax free amount, but if any unspent amount will be taxable amount as uniform allowance. Third subheading is perquisites, పరిలబ్ధులు. 3వ ఉపశీర్షిక పరిలబ్ధులు. అదేవిధంగా 3వ ఉపశీర్షిక అయినటువంటి పరిలబ్ధులు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్ సెక్షన్ 2 ప్రకారం పరిలబ్ధులను జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో 3వ ఉపశీర్షికగా తీసుకొనడం జరుగుతుంది. గత క్లాస్ నందు జీతం గురించి మొదటి ఉపశీర్షిక 2వ శీర్షిక అయినటువంటి భత్యంల గురించి నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ క్లాస్ నందు
మూడవ ఉపశీర్షిక అయినటువంటి పరిలబ్ధ గురించి మనం తెలుసుకోబోతున్నాం. పరిలబ్ధి అనగా యజమాని ఉద్యోగికి లేదా అతని కుటుంబ సభ్యులకు నగదులో కానీ వస్తు రూపంలో ఇచ్చిన ప్రయోజనములు లేదా ఏర్పాటు చేసిన సౌకర్యం. ఈ పరిలబ్ధులను ఆంగ్ల భాషలో పర్క్విజిట్ అంటారు. కుటుంబ సభ్యులలో వచ్చు వ్యక్తులు ఏ జీవిత భాగస్వామి, బి సంతానము మరియు వారి భాగస్వాములు, సి తల్లిదండ్రులు, డి ఉద్యోగిపై ఆధారపడిన వ్యక్తులు మరియు సేవకులు కలిసి ఉంటారు. కుటుంబం అనేటువంటి కుటుంబ సభ్యులు అనేటువంటి నిర్వచనంలో జీవిత భాగస్వామి అంటే భార్య, అదేవిధంగా సంతానం, అదేవిధంగా తల్లిదండ్రులు, అదేవిధంగా ఉద్యోగిపై ఆధారపడిన డిపెండెంట్ వ్యక్తులు, అదేవిధంగా సేవకులు కలిసి ఉంటారు. పరిలబ్ధులు సాధారణంగా యజమాని ఉద్యోగస్తునికి నగదు రూపంలో కానీ లేదా వస్తు రూపంలో కానీ సౌకర్యం ఏర్పాటు చేసినట్టయితే ఆ ఏర్పాటు చేయబడినటువంటి సౌకర్యముల విలువలను మనం జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 ప్రకారం జీతము నుండి ఆదాయంలో మూడవ ఉపశీర్షిక అయినటువంటి పరిలబ్ధులందు తీసుకొనవలసి ఉంటుంది. ఇక గమనిక విషయానికి వచ్చినట్టయితే స్నేహితులు మరియు బంధువులను కుటుంబ సభ్యులుగా పరిగణించరాదు. అంటే కుటుంబ సభ్యుల కోవలోకి, కుటుంబ సభ్యుల పరిధిలోకి, కుటుంబ సభ్యులు అనేటువంటి పదం అర్థంలోకి గమనిక ప్రకారం స్నేహితులు కలిసి ఉండరు. అదేవిధంగా బంధువులను కూడా మనం కుటుంబ సభ్యులుగా చేర్చుటకు అవకాశం లేదు చట్ట నిబంధనల ప్రకారం. అదేవిధంగా ఉద్యోగి ప్రస్తుత లేదా గత లేదా భవిష్యత్తులోని యజమాని వద్ద నుండి స్వీకరించిన పరిలబ్ధులను మాత్రమే జీతం నుండి ఆదాయం శీర్షికలో తీసుకునవలను. అంటే దీని అర్థం ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయడం ద్వారా గత యజమాని వద్ద నుండి కానీ, ప్రస్తుత యజమాని వద్ద నుండి కానీ, లేదా భవిష్యత్తు యజమాని వద్ద నుండి కానీ స్వీకరించిన పరిలబ్ధుల విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలను మాత్రమే జీతం నుండి ఆదాయం శీర్షికలో తీసుకునవలెను. అనగా ఉద్యోగి ఇతరులు ఏర్పాటు చేసిన పరిలబ్ధులు లేదా వారిచ్చిన పారితోషికమును ఇతర ఆదాయము శీర్షికలో తీసుకునవలెను. అంటే దీని అర్థం ఉద్యోగ నిర్వహణ ద్వారా, ఉద్యోగాన్ని చేయడం ద్వారా యజమాని వద్ద నుండి పొందినటువంటి పరిలబ్ధుల విలువలను మాత్రమే జీతం నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇతరుల నుండి స్వీకరించినటువంటి పరిలబ్ధులే కావచ్చు, లేదా బంధువుల నుండి స్వీకరించినటువంటి పరిలబ్ధులే కావచ్చు, లేదా స్నేహితుల నుండి స్వీకరించినటువంటి పారితోషికమే కావచ్చు, ఏ ఇతర ఏర్పాట్ల ద్వారా ఉద్యోగి కనుక పొందినట్టయితే ఆ పరిలబ్ధుల విలువను అస్ఎస్సి యొక్క 5వ శీర్షిక అయినటువంటి 5వ ముఖ్య శీర్షిక అయినటువంటి ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. ఇక పరిలబ్ధుల విషయానికి వచ్చినట్టయితే పరిలబ్ధులను ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 ప్రకారం పరిలబ్ధులను 3 రకములుగా వర్గీకరించడం జరిగింది. అందులో పరిలబ్ధుల 3 రకములలో 1వది ఉద్యోగస్తులందరికీ పన్ను విధించబడే పరిలబ్ధులు. అదేవిధంగా 2వది కొందరికి మాత్రమే పన్ను విధించబడే పరిలబ్ధులు. అదేవిధంగా 3వది పన్ను మినహాయింపు గల పరిలబ్ధులు. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 ప్రకారం ఉద్యోగస్తులందరికీ పన్ను విధించబడే భత్యములు. అంటే ఉద్యోగస్తులందరికీ పన్ను విధించబడే భత్యములు అంటే ఉద్యోగాన్ని చేయడం ద్వారా యజమాని వద్ద నుండి పొందిన పరిలబ్ధుల విలువలు ఏవైతే ఉన్నాయో అందరి ఉద్యోగస్తులకు పన్ను
విధించబడేటువంటి భత్యములు అని అర్థం. అదేవిధంగా కొందరికి మాత్రమే పన్ను విధించబడే భత్యములు అంటే అస్ఎస్సీలు ఉద్యోగస్తులుగా ఉద్యోగాన్ని చేయించు పరిలబ్ధులను పొందినట్టయితే కొంతమంది ఎస్ఎస్సీలకు లేదా కొంతమంది ఉద్యోగస్తులకు మాత్రమే మనకు పన్ను విధించబడే పరిలబ్ధులు అగును. అదేవిధంగా మూడవ అంశమైనటువంటి పన్ను మినహాయింపు గల పరిలబ్ధులు అంటే ఈ పన్ను మినహాయింపు గల పరిలబ్ధులు ఎస్ఎస్సీలకు పూర్తిగా పన్ను మినహాయింపు గల పరిలబ్ధులు అగును. వాటిని ఒక్కొక్క అంశాన్ని కనుక పరిశీలించినట్టయితే మనము త్వరగా అవగాహన చేసుకున్నటకు అవకాశం కలదు. Perquisites according to the Income Tax Act 1961, Section 17, Subsection 2 covers perquisites. Here, perquisite means any kind of benefit provided by the employer to an employee or his family members, either in cash or in kind. Perquisites may be in the form of in cash or coin. A family member includes spouse A, B children and their spouses, C parents, D dependents, E servants. Family members includes a spouse, B children and their spouses, parents, dependents, servants. Note, friends and guests cannot be treated as members of family. Friends and guests cannot be treated as members of family. Perquisites are included in salary income only when they are received by an employee from his present or former or prospective or future employer. Perquisites received from a person other than employer are taxable under the head income from other sources. Here, perquisites are included in salary income only when they are received by an employee from his present employer or former employer or future employer is taken as perquisite value taken as salary income. Any perquisites received from other persons, friends, relatives will be computed under the head income from other sources. According to the Income Tax Act 1961, Section 17, Subsection 2, perquisites are of three types. Perquisites are classified into three categories. First one is perquisites taxable to all employees. Second one is perquisites taxable to specified employees. And third one and last one is tax-free perquisites to all employees. Perquisites can be divided into three categories. ఇక మొదటి రకం ఒకటవది ఉద్యోగస్తులందరికీ పన్ను విధించబడేటువంటి పరిలబ్ధులు. విద్యార్థులు విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఈ ప్రతి పరిలబ్ధి గురించి కూడా మనం విడివిడిగా చర్చించడం జరుగుతుంది. కావున ఉద్యోగస్తులందరికీ పన్ను విధించబడేటువంటి పరిలబ్ధుల ముఖ్యమైనటువంటి అంశాలను మనము ప్రస్తుతం తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ దిగువ తెలిపిన పరిలబ్ధులు ఉద్యోగస్తులందరికీ పన్ను విధించబడే పరిలబ్ధులు అవి ఈ క్రింది విధంగా కలవు. ఒకటి, అద్దె లేని గృహ వసతి. అంటే యజమాని ఉద్యోగస్తుని గనుక ఎటువంటి అద్దెను స్వీకరించకుండా గృహ వసతిని ఏర్పాటు చేసినట్టయితే, ఇంటిలో ఉండేటువంటి సౌకర్యాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే దానిని మనము అద్దె లేని గృహ వసతిగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రెండవది గృహం యొక్క అద్దెలో రాయితీ. మూడవది ఉద్యోగి యొక్క బీమా పాలసీపై యజమాని బీమా ప్రీమియం చెల్లించుట. మూడవది ఉద్యోగి యొక్క వ్యక్తిగత ఆర్థిక బాధ్యతలను
యజమాని నెరవేర్చుట. వడ్డీ లేని రుణాలు లేదా వడ్డీలో రాయితీతో రుణాలు, అది వడ్డీ కాదండి, విద్యార్థులు గమనించాలి. వడ్డీలో రాయితీతో రుణాలు, అది సరైనటువంటి పదం. అదేవిధంగా 6వది ఉచిత వైద్య సౌకర్యములు, 7వది క్రెడిట్ కార్డు సౌకర్యమును ఏర్పాటు చేయుట. వీటన్నింటినీ కూడా యజమాని ఉద్యోగస్తులకు గనుక ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టయితే ఈ సౌకర్యాలన్నింటినీ కూడా మనం పరిలబ్ధులుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ 1 నుంచి 7 వరకు గల పరిలబ్ధులన్నీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా పన్ను విధించబడే పరిలబ్ధులగును. అంటే ఈ 1 నుండి 7 పరిలబ్ధులు యజమాని ఉద్యోగస్తులకు ఇచ్చినట్టయితే అవన్నీ కూడా పూర్తిగా పన్ను విధించబడే అటువంటి పరిలబ్ధులగును. అదేవిధంగా పర్క్విజిట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. First category, perquisites taxable to all employees, irrespective of government, irrespective of private, irrespective of corporation employees. It will be taxable perquisites for all categories of employees. Here, the following are the perquisites which are taxable to all employees. First one is rent-free accommodation. Rent-free accommodation provided by an employer to an employee is a perquisite and taxable to all employees. Second one is concession in rent of the accommodation. Third one is insurance premium paid by the employer on the life of the employee. Fourth point is personal monetary obligations of the employee met by the employer. Fifth one is interest-free loans or concession interest on loan. Sixth point is medical facilities. Seventh point is credit card provided by the employer to an employee will be also treated as the perquisite. From first point, rent-free accommodation, concession in rent of accommodation, insurance premium paid by the employer on the life of the employee, personal monetary obligations of the employee met by the employer, interest-free loans or concession interest on loan, medical facilities, credit card facilities provided by the employer. Any facilities provided by the employer to an employee will be treated as perquisite and perquisites taxable to the all employees. Thank you.